నేను సారీ చెప్పను. ఎందుకంటే చెప్పకుండా వచ్చినప్పుడే ఇంటి పరిస్థితులు కరెక్ట్గా తెలుస్తాయి. ఇప్పుడు మీ ఇల్లే తీసుకోండి. చూడండి, ఇల్లంతా ఎంత శుభ్రంగా చక్కగా ఉందో. అంటే మీరందరూ వద్దికని ఇల్లాలన్నమాట. అందుకే అంటారు ఇల్లును చూసి ఇల్లాలిని చూడాలి అని. చెల్లి, మనం అలా నిద్రపోవడం చూస్తే ఏమంటాడో ఏమనుకుంటాడో అనుకున్నాం. పర్లేదు, కుర్రాడు మనమంటే గౌరవంతోనే ఉన్నాడు. చక్కగా గలగలా మాట్లాడేస్తున్నాడు. ఆ శ్రీనివాస్ అసలు ఇలా మాట్లాడా? వాడు పెద్ద ముద్ద పప్పుగాడు. చక్కగా గలగలా మాట్లాడేస్తున్నాడు. పర్వాలేదు. ఏవండి, మీకసలు పరిచయం లేదు కదూ? మన పద్మకి కాబోయే సంబంధం గురించి చెప్పానే, ఆ పెళ్లి కొడుకే మనోజ్. అంకుల్, మీరు ఇంట్లో ఉన్నారా? ఈ టైంలో? అది బాబు ఫైల్స్ కోసం వచ్చారు. ఏమండి, అంతేనా? అవును బాబు. మీరు కూల్ డ్రింక్ తాగండి. సూర్య, నేను చెప్పానే మన పద్మ కాబోయే. హాయ్, మీ పేరు సూర్య, పద్మకి పెద్ద తమ్ముడు. అతని పేరు చంద్ర, పద్మకి చిన్న తమ్ముడు. Am I right? By the way, I'm Manoj. వజ్రపాటి సింహాలు మీరేనన్నమాట. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు అర్జెంట్గా శ్రీనివాస్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. పాపా శ్రీనివాస్. శామ్, అప్పుడే కాదు, సర్ప్రైజ్తో రిప్లై ఇస్తా. అంతవరకు ఫోన్ స్విచ్డ్ ఆఫ్. అయ్యో, శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. శ్రీనివాస్, why you doing this? ఓ గణపతి, ఆ అబ్బాయి చూడడానికి పిచ్చిగా ఉండాలి. పద్మవదనకి అస్సలు సూట్ అవ్వకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో దేవుడా 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 దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్.
హీస్ లుకింగ్ వెరీ గుడ్. అందరితో కలిసిపోతున్నాడు. అంతా అయిపోయింది. గణపతి, నాయనమ్మ కూడా వచ్చేవారు, బట్ మా కంపెనీ లీగల్ మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయారు. మీరేమో ఇలా సడన్గా వచ్చారు. బట్ షీ విల్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ షీ క్యాన్. నో ప్రాబ్లం, ఐ టోటలీ అండర్స్టాండ్. నాకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. అయినా నేను ఎక్కడికి పారిపోవడం లేదు. హాయిగా అందరినీ కలిసే వెళ్తాను. అమ్మ శాము, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా రా లోపలికి రా. వస్తున్నా చిన్నత్త. అబ్బాయి చూడు, ఎంతైనా గొప్పవాళ్ళకి ఏ పట్టింపులు ఉండవు. నిండుకుండా తొణకదు. ఖాళీ గిన్నెలకి చప్పుడెక్కువ. బాబా అక్క, తెప్పుళ్ళకి ఇదా సమయం. ఆ అబ్బాయి వచ్చి గంట అయింది. నిన్ను నన్ను చూడ్డానికి రాలేదతను. మనం వెళ్ళి త్వరగా పద్మని రెడీ చేద్దాం. అతను అడిగి దాకా రాకూడదు. పద పద. చంద్ర, నీ కాబోయే బావగారిని పైన లైబ్రరీకి తీసుకెళ్ళు. సూర్యని కూడా ఇంప్రెస్ చేసేసాడు. నాకేడుపు వస్తుంది. పదక్క, రారా. పదబాబు. అమ్మ పద్మ, లే లే లే, తొందరగా లే లే. దేనికమ్మా? దేనికేంటే, ఇప్పుడు నీకు పెళ్లి చూపులు. ఏంటి ఇప్పుడా? ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు. 10 నిమిషాల్లో తయారవ్వాలి. అక్క, ముందు వెళ్ళి నువ్వు తనకు ఒక చీర పట్రా. ఇప్పుడే తీసుకొస్తా. పద్మ, నేను నీకు వెరైటీగా జడివినా? వద్దులే, ఎప్పుడు జడేనా? ఈసారి వెరైటీగా ఏదైనా. తొందరగా తేల్చవే. తీసుకో, వెళ్ళు. అక్క నువ్వుండు, అనవసరంగా పద్మని కసురుకోకు. పద్మ, నేనిప్పుడే అబ్బాయిని చూసొస్తున్నాను. ఆ అబ్బాయి భలే హీరోలా ఉన్నాడనుకో. నాకైతే తెగ నచ్చాడు. భలే కలుపుకొలుగా మాట్లాడుతున్నాడనుకో. పద పద, త్వరగా రెడీ అయ్యరా. వెళ్ళు వెళ్ళు, చీర కట్టుకుని రా పో. వెళ్ళమా. చూడక్క, ఇంకా పెళ్లి చూపులు జరుగుతున్నాయి, అప్పగింతలు కాదు. కన్నీళ్లు అప్పుడు కారుద్దు గాని. ఇవి కన్నీళ్లు కావు చెల్లి, ఆనంద బాష్పాలు. నువ్వు నాకు, నా కుటుంబానికి ఎంత చేస్తున్నావు. వరి నెలకి డబ్బిస్తున్నావు. ఇప్పుడు నా కూతురికి నాకు కొండంత అండగా ఉన్నావు. పక్కింట్లో పూల చెట్టు వంగి మనింట్లో పూసినట్టు తెగ ఆనందంగా ఉంది నాకు. నా పద్మ పెళ్లి కుదిరితే అదే 10,000. అబ్బా, కుదిరితే ఏంటక్క, కుదిరిపోవాలి, కుదురుతుంది అంతే. ఆ అబ్బాయి వచ్చి చాలాసేపు అయింది. మనం మాట్లాడుకోవడానికి సమయం కాదు. ముందు నువ్వు వెళ్ళి ఆ చీరకి మ్యాచింగ్ గాజులు, నగలు ఏదో ఒకటి చూడు. అబ్బాయికి చాలు, వెళ్ళు. అయ్యో, అక్క ఎంతసేపు అక్క, రా అక్క. ఈ జయంతికి మనోజ్ నిజంగానే నచ్చాడా, లేదా సూర్య పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని ఆ ఉత్సాహంతో ఉన్నవి లేనివి కల్పించుకొని చెప్పేస్తుందా? పద్మా, చీర కట్టడం అయిందా తల్లి?
వీడికేం తెలీదు. వాళ్ళ నాన్న వాణ్ణి మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడని ఎలా చెప్పను? అయ్యో, పెళ్లి కూతురు ఇంకా రాదేంటి? తను వస్తే తనతో మాట్లాడాలని చెప్పి పక్కకు వెళ్ళిన తర్వాత నా విషయం చెప్పేస్తాను. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మా వాడు 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు డబుల్ ప్రమోషన్ కొట్టాడు. మొన్న ఉద్యోగంలో కూడా అంతే. ఒరేయ్, ఈ డబుల్ ప్రమోషన్ భలే కలిసి వచ్చిందిరా నీ జీవితంలో. ఇవి పెళ్లి చూపులు కాదురా, ఏకంగా నిశ్చితార్థమే. ఇది నా ఎంగేజ్మెంటా? నాన్నేంటి ఇలా అడగకుండా తీసుకొచ్చాడు? ఇప్పుడు ఎలా? ఇది బంగారమేనా? అక్క, ఈ నగలు బంగారమేనా? అవునులే, పద్మ పెళ్లి కోసం అత్తయ్యకి తెలియకుండా దాచుంచుంటావు అంతేనా? ఊరుకో చెల్లి, బంగారమా ఇంకేమన్నానా? ఇవన్నీ గిల్టు నగలు. అత్తయ్య కూడా సమయానికి లేదు కదా, అందుకని అక్కడ ఇక్కడ తీసుకొచ్చాను. పద్మా, త్వరగా రామా, త్వరగా రావే. అయినా ఇన్ని నగలెందుకక్క? మన పద్మ ముందే బంగారం. అక్క, అదిగో మన బంగారం. అరే ఎంత బాగుందో. అయ్యో, ఏంటి జడేసుకున్నావు? లూజ్ హెయిర్ పెట్టుకుంటే నువ్వెంత చక్కగా ఉంటావు తెలుసా? అవునా? అక్క, నువ్వు వెళ్ళ దువ్విని తీసుకురా. ఓకే చెల్లి, ఇప్పుడే తీసుకొస్తాను. ఇలా ఉంటే బాగుంటుంది. ఇదిగో చెల్లి, అబ్బాయి ఎంత బాగున్నాడు కదా. నీకు బాగా సూట్ అవుతాడే. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నావు? ఇది తీసుకోమ్మా. ఇదిగో, నువ్వేం భయపడకుండా చక్కగా అడగాల్సినవేవన్నా ఉంటే మొహమాటం లేకుండా అడిగేయమ్మా. ఆ అబ్బాయికి అలా ఉంటేనే నచ్చుతుంది. ఏంటి, సరేనా? మరి ఆ అబ్బాయి పేరు చెప్పేనా? చెప్పే చెల్లి, చెప్పేనా? మా మా వద్దులే, నువ్వే వెళ్ళి అడుగుతూ గాని. నేను ఇంకెటువంటి ఆశలు పెట్టుకోను. నన్ను నేను ఎన్నాళ్ళని మభ్య పెట్టుకుంటాను? నేను ఆ పిల్ల మాటల్లో పడిపోయాను. కానీ ఇదే నా నుదుటి రాత. ఇప్పుడు ఇక్కడ నేను ఏమైనా చెబితే నాన్నకి అమ్మకి అవమానం జరుగుతుంది. నో, నా వల్ల అమ్మకి నాన్నకి అవమానం జరగకూడదు. నేను ఇంకెటువంటి ఆలోచన పెట్టుకోను. నాన్న, నేను ఇంక నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. నా మనసు విరిగిపోయినా సరే.
అక్క అవన్నీ వద్దక్క, ఇవన్నీ ఎందుకక్క? మన అమ్మాయే బంగారం అని చెప్పాను కదా. ఇప్పుడు ఇన్ని నగలేసుకొని గంగిరెద్దులా తయారైతే ఎలా ఉంటుంది? అయినా మెళ్ళో చైన్ చూసావా, అది చాలు. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అక్క. చెవులకి బొట్లేసేద్దాం చాలు. సరే సరే చెల్లి, అలాగే. ఇది పెట్టుకోవే కొంచెం. నువ్వు పెట్టుకో. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నన్ను తోటి కోడల్లా కాకుండా తోబుట్టులా చూసుకుంటుంది. నాకు తెలుసు పద్మావతి వదిన, నీ మనసు ఎంత బాధపడుతుందో. దేవుడా, చూస్తున్నావా? చూసి కూడా ఎలా సైలెంట్ గా ఉంటున్నావు? శ్రీనివాస్ నా పేషెంట్స్ తో ఆడుకుంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. శ్రీనివాస్, ఫోన్ ఆన్ చేయవయ్యా ప్లీజ్. ఎక్కడున్నాడో ఏంటో. గణపతి, నేను ఇది అర్జెంట్ గా మాట్లాడాలి. ఐఎమ్ కమింగ్ టు యూ. గణపతి గణపతి, సిచ్యువేషన్స్ ఏమీ బాలేదు. అక్కడ పద్మావతిన చాలా బాధపడుతుంది. అయినా నీకు అన్నీ తెలుసు కదా, నేనే ప్లాన్ చేస్తున్నానని తెలుసు కదా. అన్నీ తెలిసి ఇలా ఎందుకు చేసావు? ఆ అబ్బాయిని ఇక్కడికి వచ్చేలా ఎందుకు చేసావు చెప్పు. ఇదిగో నీ ముందు మళ్ళీ శ్రీనివాస్ కి ఫోన్ ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ గణేష, ఒకసారి ఫోన్ ఆన్సర్ చేసేలా చేయవా? గణపతి, నేను ఇంత రిక్వెస్ట్ చేసినా మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అని. ఈ శ్రీనివాస్ ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చేస్తున్నావు గణపతి? నువ్వు దేవుడివి కదా, నువ్వు చెప్పాలి కదా. ఏంటిదంతా? ఏంటి గణపతి, నేను తిట్టానని ఫీల్ అయ్యావా? ఊరికే అన్నాను, అవేమి మనసులో పెట్టుకోకు ప్లీజ్. బాబు, నిశ్చయితాంబూలానికి సమయం దగ్గర పడుతుంది, త్వరగా అమ్మాయిని పిలిపించండి. శ్రీనివాస్, ఇలారా. వస్తున్నా నాన్న. Ganapati, don't do this to her, God. Please, don't do this, please. వాళ్ళిద్దరిని విడదీయకు. It's my fault. Please do not punish them, Ganapati. నన్ను శిక్షించు, కానీ వాళ్ళని మాత్రం విడదీయకు ప్లీజ్.
I beg you, Ganapati. I beg you.